హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బంగాళదుంప కర్రీ అయితే చేసుకుందాము. నేను ఈ బంగాళదుంపలు అయితే బాయిల్ చేసి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి మనం ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ బంగాళదుంపలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. ఈ ఆయిల్లోకి పోపు దినుసులు అయితే వేసుకుందాం. అలానే కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి అయితే మనం కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని బారుగా కట్ చేసి వాటిని మళ్ళీ మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది మనం కొంచెంసేపు వేగనిచ్చుకుందాం. ఈ ఉల్లిపాయల్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుందండి అప్పటికప్పుడు. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఒకసారి కలుపుకుందాం. మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం బంగాళదుంపలు అయితే వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరలోకి ధనియాల పౌడర్ అయితే వేసుకుందాము. అలానే మనకి కారం, ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకుందాం. ఈ బంగాళదుంప కూర అయితే అయిపోయిందండి. ఈ కూర అనేది ఎంతో టైం పట్టదు. మనం ఒక బంగాళదుంపలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. నాకు అన్నీ ఉప్పు, కారం 2 సరిపోయాయండి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బంగాళదుంప కర్రీ అనేది కొంచెం మనం ఫంక్షన్లో కానీ లేదంటే ఏదైనా మ్యారేజెస్లో కానీ బంగాళదుంప కూర చేస్తే ఎలా ఉంటుందో ఈ టేస్ట్ అనేది కూడా అలానే ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.